చదువుకోవాలి, ఆడాలి, పాడాలి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలా లేదా? బాగా చదువుకోవాలా లేదా? టీచర్లకు గౌరవం ఇవ్వాలా లేదా? ఇంట్లో పెద్దల్ని గౌరవించాలా లేదా? బాగా అల్లరి చేయాలా లేదా? ధన్యవాదాలు. ఇవాళ ఈ ఆగస్టు 15వ తేదీ మనకు స్వాతంత్రం వచ్చి, ఇండిపెండెన్స్ వచ్చి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనమందరం వేడుకలు జరుపుకోబోతున్నాం. ఇవాళ 15వ తేదీకి కర్టన్ రైజర్గా విజయవాడ పట్టణంలో ఒక తిరంగా యాత్రను కూడా మనం చేస్తున్నాం. అనేక మంది విద్యార్థులు దీంట్లో పాల్గొంటున్నారు. ఏంటి అసలు తిరంగా యాత్ర ఏంటి? స్వాతంత్రం ఏంటి? స్వాతంత్రం ఎప్పుడో వచ్చేసింది కదా 80 సంవత్సరాల క్రితం. దాన్ని ఇప్పుడు మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అనే అనుమానం రావచ్చు. మనకు స్వాతంత్రం రావడానికి ముందు కొన్ని సెంచరీస్ పాటు, దశాబ్దాల పాటు వలస పాలకులు మనల్ని పాలించారు. అది మొఘళ్ళు కావచ్చు, డచ్ వాళ్ళు కావచ్చు, ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు. 12th సెంచరీ నుంచి మనకి ఇండిపెండెన్స్ దాకా అనేక మంది మనం పాలించి మన దేశంలో సంపదను లూటీ చేసి మనల్ని బానిసలుగా చూసి ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా తయారు చేసి భారతీయులంటే ఏ పని చేయలేరనే ఒక బానిసక మనస్తత్వాన్ని మనలో చొప్పించి ఒక మెకాలే విద్యా విధానాన్ని తీసుకొచ్చి మన సంస్కృతి పునాదుల్ని కదిలించే ప్రయత్నం చేశారు.